మనం నిన్నటి వార్తల్లో బోయినపల్లి ఎస్ఐ నందిని, పోలీస్ కానిస్టేబుల్ విజయ్ కుమార్, వాళ్ళ ఇద్దరి గురించి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటం, 30,000 లంచం డిమాండ్లో. ఈ విధంగా లంచం తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ గురించి తర్వాత ఇన్ఫర్మేషన్లో మీకు తెలియజేస్తామని చెప్పి అనటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, ఆ పోలీసులు డిపార్ట్మెంట్లో వాళ్ళు పోలీసుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పి కొంతమందికి డౌట్ రావటం జరిగింది. దాన్ని కూడా మనం ఎవరిదైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళదే, వీళ్ళ డ్యూటీ వీళ్ళదే అని చెప్పి మనం క్లియర్ చేయటం జరిగింది నిన్నటి వార్తల్లో. ఈ రోజున వచ్చినటువంటి వార్తల్లో ఒక ఇన్స్పెక్టరు 9 లక్షల లంచం డిమాండ్ చేస్తూ 5 లక్షల్లో తీసుకున్న తర్వాత 4 లక్షల గురించి అడుగుతుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటం జరిగింది హైదరాబాద్లో. ఈ విధంగా పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు లంచాలు డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్, పోలీసుల యొక్క డిపార్ట్మెంట్ యొక్క పరువును తీస్తున్నటువంటి ఈ యొక్క ఇన్స్పెక్టర్లు పోలీసు డిపార్ట్మెంట్లో కొంతమంది ఈ లంచం తీసుకున్నటువంటి వాళ్ళ గురించి ఇతర పోలీసులకు కొంచెం ఒక రకంగానే ఫీల్ అవుతున్నారు. అనవసరంగా డిపార్ట్మెంట్ అంతా పరువు పోతుందనే ఉద్దేశంతో ఆలోచించండి. ఒక్కసారి విషయాన్ని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.